అందరికీ నా నమస్కారాలండి. టెట్ ఏదైతే ఉందో దానిలో కొత్త సిలబస్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఆ కొత్తగా యాడ్ చేసిన దానిలో ప్రతి ఒక్కళ్ళకి అంటే ఎస్‌జీటీ పేపర్ 1 కావచ్చు, 1 కావచ్చు. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కావచ్చు అండ్ అదర్ సబ్జెక్ట్స్ ఏవైనా కావచ్చు. వాళ్ళందరికీ కూడా కామన్‌గా యాడ్ చేసినటువంటి నూతన అంశం ఏందంటే ఆర్డినల్ నంబర్స్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ పొజిషన్ అనేది యాడ్ చేయడం అయితే జరిగింది. ఆర్డినల్ నంబర్స్ మీకు అందరికీ దరిదాపులుగా అందరికీ అదిగోండి ఆర్డినల్ నంబర్స్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ పొజిషన్. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇంకా సైన్స్, సోషల్ అందరికి కూడా ఈ ఆర్డినల్ నంబర్స్ అనేవి ఉన్నాయి. అసలు ఏంటి ఆర్డినల్స్ అనేది మనం చూద్దాం. ఆర్డినల్ నంబర్స్ అనేవి జనరల్‌గా నంబర్స్‌లో 2 రకాలండి. ఈ 2 రకాలేంటంటే కార్డినల్ ఒకటి, ఆర్డినల్ ఒకటి. కార్డినల్ నంబర్స్ అంటే జనరల్‌గా మనం పిల్లలకి నేర్పించేటటువంటి నంబర్స్. చూడండి కార్డినల్ నంబర్స్. ఈ కార్డినల్స్ అంటే ఏందంటే మనం నేర్పిస్తాం కదా పిల్లలకి 1, 2, 3, 4 అనేసి నేర్పిస్తా ఉంటాం. వాటిని కార్డినల్స్ అంటారు. ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ఆర్డినల్ నంబర్స్. ఏంటి ఈ ఆర్డినల్స్ నంబర్స్ యొక్క స్పెషాలిటీ అంటే ఇవి పొజిషన్‌ని ఇంకా చెప్పాలి అంటే ర్యాంక్‌ని తెలియజేస్తాయండి. 1, 3, 4, 5 అని చెప్తుంటారే ఆ ర్యాంకులనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎన్నో ర్యాంక్ రా? 10, 100 ఇట్లా కొన్ని హండ్రెడ్త్ ఈ ఆర్డినల్ నంబర్స్ చెప్పుకునేటప్పుడు 1 అనుకోండి. ఫస్ట్ వస్తే ఫస్ట్ అని చెప్పుకుంటాడు. రెండో వాడిగా ఉంటే సెకండ్ అని చెప్పుకుంటాడు. థర్డ్ జనరల్‌గా ఈ ఆర్డినల్ నంబర్స్‌ని ఎలా గుర్తుపట్టొచ్చు అంటే చివర్లో టీహెచ్ అనేది జనరల్‌గా ఉంటుంది. కొన్ని ఉండనివి ఉంటాయి. ఎట్లా? ఫస్ట్ ఉంది ఉండదు. సెకండ్, థర్డ్, ఫోర్త్ చూడండి టీహెచ్. ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10థ్ అన్నిటికి టీహెచ్ ఉంటాయి. కొన్ని ఫస్ట్‌లో ఉన్నాయి చూసారా? 1, 2, 3, 4 1, 2, 3 ఓకేనా? ఇలాంటి వాటికి టీహెచ్ అనేది కనబడదు. ఇవి సింపుల్‌గా ఆర్డినల్ నంబర్స్ అంటే ర్యాంక్‌ని తెలియజేస్తాయి. కార్డినల్ నంబర్స్ అంటే వరుస సంఖ్యలని తెలియజేస్తే, ఈ ఆర్డినల్ నంబర్స్ అనేవి ర్యాంక్‌ని తెలియజేస్తాయి. ఎలా గుర్తుపట్టొచ్చంటే టీహెచ్ ద్వారా మనం సింపుల్‌గా గుర్తుపట్టొచ్చు. మరి వీటిని ఎలా రాయాలి? పొజిషన్ అనేది ఎక్కడ ప్లేస్ అవుతుంది? అంటే ఇది యాడ్జెక్టివ్‌గా ప్లేస్ అవుతుంది. అండ్ ప్రిపోజిషన్‌కి ముందు ఇన్ను, ఆఫ్ ఇట్లాంటివి ఉంటాయి కదా! వాటి ముందు ప్లేస్ చేస్తారు. నౌన్ ముందు ప్లేస్ చేస్తారు యాజ్ యాడ్జెక్టివ్. అండ్ ఇన్, ఆఫ్ ఇట్లా ప్రిపోజిషన్స్ ఉంటాయి కదా! వాటి ముందర వస్తుందన్నమాట ఇది. అదిగోండి రాజు రియా స్టూడ్ ఫస్ట్ ఇన్ ద రేస్. చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో ప్రిపోజిషన్ ముందు ఆర్డినల్ నెంబర్ రావడం జరిగింది. అటెంప్ట్ అనేది నౌన్. ఈ సెకండ్ అనేది యాడ్జెక్టివ్. అట్లానే ప్రిపోజిషన్ ముందు థర్డ్ ఈ ఆర్డినల్ నెంబర్ రావడం జరిగింది. చూడండి ఇంకో స్పెషాలిటీ ఏందంటే మనం తెలుసుకోవాల్సింది ఈ ఆర్డినల్ నంబర్స్ రాసేటప్పుడు ఇదిగోండి అనేది ఫోర్త్, ద ఫిఫ్త్ ఇట్లాంటివి అంటే ముఖ్యంగా అదిగోండి ఫోర్త్, ఫిఫ్త్ వచ్చినప్పుడు అనేది ప్లేస్ అయింది. అవి కూడా గమనించుకోండి. అండ్ ఇవి మనకొచ్చేసి ఏందంటే నౌన్ ముందర యాడ్జెక్టివ్ లాగా ఫిఫ్త్ స్ట్రీట్ అనేది నౌను. ఓకే. అండ్ ఫోర్త్ అనేది యాడ్జెక్టివ్. ఫ్లోర్ అనేది నౌను. కాబట్టి ఈ విధంగా పనిచేస్తాయన్నమాట. ఇవి ర్యాంక్‌ని తెలియజేస్తాయి. ఫస్ట్ బాయ్ అతని ప్లేస్ అన్నమాట. ర్యాంక్‌ని తెలియజేస్తాయి. తర్వాత డేట్స్ చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ది మంత్, ఫిఫ్త్ ఆఫ్ ద నవంబర్ గమనించండి. ఈ ఏదైతే ఎస్‌టీ ఉందో సూపర్‌లేటివ్స్ కిందకి వెళ్తాయి. ఫస్ట్ సూపర్‌లేటివ్స్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్‌లో అది కూడా ఉంది మనకి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్‌లో సూపర్‌లేటివ్స్‌కి ఏముంటాయంటే ఎస్‌టీ అనేవి ఉంటాయి. లాంగెస్ట్, బ్రైటెస్ట్ అట్లా ఎస్‌టీ వచ్చిన వాటికి ద అనే ఆర్టికల్ వస్తుంది. అట్లానే ఇక్కడ మీరు గమనించినట్లయితే టీహెచ్ ఉన్న వాటికి కూడా అనేది రావడం జరుగుతుంది. అది గమనించండి. డేట్స్ చెప్పడానికి 5th ఆఫ్ నవంబర్ చూడండి ప్రిపోజిషన్ ముందల
ఇదైతే ప్లేస్ అయి ఉంది. ఆర్డినల్ నెంబర్. మన ర్యాంకులు చెప్పడానికి ఆర్డినల్ నెంబర్. ఆర్డినల్ అంటే ఆర్డర్. ఆర్డర్ని తెలుపుతుంది, వరుస క్రమాన్ని. ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ని చెప్పడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఫస్ట్ వాష్ యువర్ హ్యాండ్స్, సెకండ్ ఈట్ యువర్ ఫుడ్. ముందు ఏం కడుక్కోవాలి? చేతులు కడుక్కోవాలి. అన్నం ఇంకో అర్థం చేసుకోవచ్చు, అన్నం తినేసి చేతులు కడుక్కుంటా. నో, ఫస్ట్ వాష్ యువర్ హ్యాండ్స్, ముందు నీ చేతులు కడుక్కో, తర్వాత తిను. ఇవి ఆర్డినల్, ఇవి కార్డినల్స్. దానికి సరితూగినటువంటి ఆర్డినల్స్, ఇవి కార్డినల్స్. ఇక్కడ మీకు కనబడుతుంది. దానికి సరితూగినటువంటి ఆర్డర్లో ఉన్నటువంటి ఆర్డినల్స్. ఓకేనా? ఇదిగోండి, ఈ విధంగా ఉంటుంది అన్నమాట. మీరు చూసినట్లయితే 6th 7th అన్నిటికీ టీహెచ్లు ఉన్నాయి చూడండి. 11th 12th 12కి మారిపోయింది చూడండి. 12కి ఎట్లా రాస్తాం జనరల్గా? TWELVE FTH వచ్చింది చూడండి. 13th జస్ట్ TH. ఇక్కడ చూడండి 20 Y ఉందనుకోండి, ITH వస్తుంది చూడండి. ఓకే, కాబట్టి ఇక్కడ కూడా చూడండి Y వచ్చింది. 30 Y ఉంటుంది చివరిలో. ఎలా రాస్తున్నాం? Y బదులు ITH రాస్తున్నాం, కార్డినల్ని ఆర్డినల్గా మార్చేటప్పుడు. 40th ఇదే విధంగా, 50th ఇదే విధంగా, 100th చూడండి TH జనరల్గా యాడ్ చేయడం జరిగింది. సరే, రూల్స్ ఏమైనా ఉన్నాయా ఈ TH యాడ్ చేయడంలో అంటే, జనరల్గా THని యాడ్ చేసేసి దాన్ని కార్డినల్ని ఆర్డినల్గా మార్చేస్తారు. అయితే కొన్ని స్పెషల్ స్పెల్లింగ్స్ ఉంటాయి. ఎలాంటివి? 1 ఫస్ట్ అంటాం, రెండో ర్యాంక్ వచ్చింది అనుకోండి సెకండ్ అంటాం, థర్డ్ అంటాం, ఫోర్త్ అది జనరల్గా FOUR TH పెట్టేస్తే ఫోర్త్ అయిపోతుంది. 5 చూడండి, 5కి ఎట్లా మారిందో 5th. ఓకే, FTH వచ్చింది. ఎందుకు వచ్చింది? V అనేది రావడం వల్ల. ఓకే, 12 కూడా అంతే, V రావడం వల్ల FTH వచ్చింది. V పోయి FTH వచ్చింది. ఇక్కడ కూడా V పోయి FTH వచ్చింది. ఈ మార్పుల్ని గమనించాలి. జనరల్గా కాంపౌండ్ నెంబర్స్, ఇప్పుడు 21 ఉందనుకోండి, 21st 22nd 23rd ఈ విధంగా మనం ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేవి మామూలుగా యూనిక్. అవి 1 ఫస్ట్, 2 సెకండ్, 3 థర్డ్, 4 నుంచి మామూలు TH పెట్టుకుంటా వెళ్ళిపోతాం. చూడండి, ఫస్ట్ చాప్టర్ ఈజ్ వెరీ ఈజీ. ద ఫస్ట్ చాప్టర్ ఎందుకు వాడాము? సూపర్లేటివ్ లాగా ST అనేది వచ్చి జనరల్గా వాడతాం. ద సెకండ్, షీ వాన్ ద సెకండ్ ప్రైజ్. చూడండి, 3rd of May, ద 10th floor. అది ద టీచర్ కేమ్ 5th in marathon. ద 5th లేదు, అది గమనించుకోండి. ఎట్లా వాడారు అనేది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 5th in the marathon. ఓకే, ఈ విధంగా ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ద 10th అండ్ ఆర్టికల్ ద అనేది ఏ అనేది రాదు. ఈ ఆర్డర్ని తెలిపేటటువంటి దీంట్లో ఏ అనేది రాదు, యాన్ అనేది రాదు, కానీ ద అనేది ప్లేస్ అవుతుంది. మన కామన్ ఎర్రర్స్ వాటిలో ఉపయోగపడుతుంది, దయచేసి గమనించండి. ఒకసారి మరలా మనం చూద్దాం. ఒక రివిజన్ లాగా ఏంటంటే, ఆర్డినల్ నెంబర్స్ అనేవి ఆర్డర్ని తెలియజేస్తాయి, ఫస్ట్ సెకండ్. కాబట్టి యాక్చువల్గా కార్డినల్ నెంబర్స్ అనేవి ఏంటంటే క్వాంటిటీని చూపిస్తాయి. కార్డినల్స్ క్వాంటిటీని చూపిస్తాయి. దేర్ ఆర్ 2 apples, క్వాంటిటీ అన్నమాట. కానీ ఆర్డినల్స్ అనేవి ఆర్డర్, పొజిషను ఎక్కడ ఉన్నాయో చూపిస్తాయి. మోస్ట్ నెంబర్స్ అన్నిటికీ TH పెడితే సరిపోతుంది. కేవలం 1, 2, 3 ఇలాంటి వాటికి ఏంటంటే దీనికేమో ఫస్ట్ అని, 2కేమో సెకండ్ అని, అండ్ 3కేమో థర్డ్ అని ఉంది. మీరు మిగతాయి చూస్తే TH యాడ్ చేయొచ్చు. ఇంకో రకమైన అదేమొచ్చింది, ఇప్పుడు 5 ఉందనుకోండి, VE వచ్చింది. ఇలాంటి వాటికి ఏంటంటే VE వస్తే V తీసేసి TH పెట్టడం, Y వస్తే ITH రావడం. ఇవి మార్పులు అన్నమాట. స్పెషల్ ఫార్మ్స్ ఇవి కూడా మనం చూసాం. 1 ఫస్ట్, 2 సెకండ్, 3 థర్డ్ అని. VE వచ్చింది కాబట్టి TH FTH అనేది రావడం. 8th ఉంది, సింపుల్గా ఏంది, H పెట్టేస్తే సరిపోతుంది కదా. 9 ఉంది, E కొట్టేశారు చివరిలో E. 12th ఉంది, VE వస్తే FTH రావడం. ఈ విధంగా
రావడం అనమాట. కాంపౌండ్ నెంబర్స్ ఆల్రెడీ చూసాను. 21 అనుకోండి 21st, 32 అనుకోండి 32nd, 45 అనుకోండి 45th. ఇక్కడ మనం యాక్చువల్గా ఏదైతే వరుస క్రమం 1, 2, 3ని ఎట్లయితే ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటున్నామో అట్లానే ఈ కాంపౌండ్ రాసుకునేటప్పుడు ఆ సెకండ్ పార్ట్ మాత్రమే మారుతుంది. ఫస్ట్ పార్ట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయదు. టుడే ఈజ్ మై 21st బర్త్డే. ఓకే, ఇక్కడ రాదండి. ఎందుకు రాదు? ఇది కాంపౌండ్, ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ఎప్పుడైనా ద ఫస్ట్, ఈజ్ ద ఫస్ట్ అన్నాం అనుకోండి, దీనికి సంబంధించింది. 21st అనేది వస్తే ఇక్కడ మనం చూసుకొని దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సెంటెన్స్కి తగ్గట్టుగా వాడే విధానాన్ని బట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, టుడే ఈజ్ మై 21st. ఎప్పుడైతే ఇది వచ్చిందో మధ్యలో ఇక ఈ అనేది రావడం జరగదు. ఎందుకంటే ఇదే మనకు వచ్చేసి ఒక పొసెసివ్ యాడ్జెక్టివ్ మాదిరిగా పనిచేస్తుంది. తర్వాత డేట్స్ గురించి చెప్పడంలో ఆర్డినల్స్ మనం ఒకసారి రివిజన్ చేస్తున్నాం. ఏంటంటే 5th of June నెలలో 5వ రోజు అని చెప్పడానికి, అండ్ ఆగస్ట్ నెలలో 15వ రోజు అని చెప్పడానికి. కాబట్టి అవి మీరు గమనించాలి. తర్వాత ఆర్డర్ ఆఫ్ ఈవెంట్స్ మనం ఇందాక చెప్పుకున్నాం. ముందు తినేసి చేతులు కడగడం కాదు కదా, ముందు చేతులు కడుక్కోవాలి. చేతులు కడుగు అన్నం తిను. నువ్వేం చెప్పావు? అరే ఏంద్రా నువ్వేం కడగకుండా తింటున్నావు, అదేంటి తిన్న తర్వాత కడుక్కోమన్నావు కదా. అందుకని ఆర్డర్ తెలియాలి. ముందు పాల ప్యాకెట్ కట్ చేయాలి, పాలు పోయాలి. అంతేగాని పాలు పోయాలి తర్వాత పాల ప్యాకెట్ కట్ చేయాలి అట్లా ఉంటుంది కదా జనరల్గా ఒక ఫన్నీలో. ఆ ఆర్డర్ చెప్పడానికి ఫస్ట్ వాష్ యువర్ హ్యాండ్స్, ఈట్ యువర్ ఫుడ్, సెకండ్ ఈట్ యువర్ ఫుడ్, థర్డ్ క్లీన్ యువర్ ప్లేట్. ఇవి దశలు అనమాట. అలా ఆర్డర్ సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ చెప్పడానికి ఆర్డినల్స్ని ఉపయోగిస్తాం. కార్డినల్స్ని క్వాంటిటీకి వాడతాం. దేర్ ఆర్ 2 apples, దేర్ ఆర్ 5 oranges అట్లా. తర్వాత చూడండి, ఒక నౌన్ ముందు కనుక ఆర్డినల్స్ని వాడాము అంటే అది ఏం తెలియజేస్తుంది అంటే ర్యాంక్ని తెలియజేస్తుంది. ఫస్ట్ బాయ్, సెకండ్ చాప్టర్, థర్డ్ ప్రైజ్. ఇక్కడ మనం వాడేటటువంటి ఆర్డినల్స్ ఎలా పనిచేస్తాయి అంటే యాజ్ యాడ్జెక్టివ్స్గా పనిచేస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి బాయ్ కానీ, ఇక్కడ ఉన్న చాప్టర్ కానీ, ఇక్కడ ఉన్న ప్రైజ్ కానీ ఇవి నౌన్స్గా పనిచేస్తాయి. తర్వాత ఒక సిరీస్ చెప్పడానికి, అదే మన చేతులు కడిగే విధానంలోనే ఫస్ట్ ఓపెన్ ద బాక్స్, సెకండ్ టేక్ అవుట్ ద టాయ్, థర్డ్ స్టార్ట్ ప్లేయింగ్, ఇలా ఒక ఇన్స్ట్రక్షన్స్ లాగా వరుసగా ఇవ్వడానికి వాడతాం. ఇక అబ్రివేషన్స్, మనకు ఆల్రెడీ అబ్రివేషన్స్ అనేవి ఉన్నాయి. మనకు వచ్చేసి దాంట్లో షార్ట్ ఫామ్స్ అనేవి కూడా ఉన్నాయి. అందుకని ఇది కూడా కలమ. అబ్రివేషన్స్ ఆఫ్ ఆర్డినల్ ఏంటంటే ఫస్ట్ అంటే ఇట్లా రాస్తారు, సెకండ్ అంటే ఇలా, థర్డ్ ఇలా, ఫోర్త్ ఇలా, ఫిఫ్త్ ఇలా, ఈ విధంగా రాయడం అయితే జరుగుతుంది. ఐ లివ్ ఆన్ ద సెకండ్ ఫ్లోర్ అని, షీ షుడ్ ఫస్ట్ ఇన్ ద టెస్ట్. ఈ విధంగా అబ్రివేటెడ్ పార్ట్స్ ఇట్లా ఉంటాయి షార్ట్ ఫామ్స్. పొజిషన్ రూల్, యాక్చువల్గా ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే చూడండి, దేర్ ఆర్ 10 students. ఇదేం తెలియజేస్తుంది? క్వాంటిటీ లేకపోతే ఎంతమంది ఉన్నారు అనేది తెలియజేస్తుంది. ఇది వచ్చేసి కార్డినల్స్ 1, 2, 3, 4, 5, 6, 7. థర్డ్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇది వచ్చేసి ఆర్డినల్స్. కాబట్టి ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. కాబట్టి హౌ మెనీ అనే దానికి గనక ఆన్సర్ ఇస్తుంది అంటే ఇట్ ఈస్ కార్డినల్. ఎన్ని ఉన్నాయి? 2 యాపిల్ ఉన్నాయి, 3. అలా కాకుండా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ప్లేస్, థర్డ్ రూమ్, ఇట్లాంటివి ఆర్డినల్స్. ఆ పొజిషన్ మనం చూసుకున్నాం. ఎక్కడ పొజిషన్ అవుతాయి? నౌన్కి ముందు పొజిషన్ అవుతాయి. ఎందుకంటే యాజ్ యాడ్జెక్టివ్గా పొజిషన్ అవుతాయి అన్నమాట. తర్వాత వచ్చేసి ఇవి ప్రిపోజిషన్స్ ముందు ప్లేస్ అవుతాయి అండ్ నౌన్ ముందు ప్లేస్ అవుతాయి ఇవి. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. ఇది ఆర్డినల్స్కి సంబంధించినటువంటి పొజిషన్. అండ్ ఇవి ముఖ్యంగా యాడ్జెక్టివ్స్ లాగా అండ్ యాజ్ వెల్ యాజ్ మనం చూసిన ఉదాహరణలో ప్రిపోజిషన్స్కి ముందు తర్వాత కూడా కాంటెక్చువల్ని బట్టి మారుతున్నాయి. ఉదాహరణ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ అనేది వచ్చింది ఆర్డినల్ నెంబరు, తర్వాత ప్రిపోజిషన్ వచ్చింది.
ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆర్డినల్ నెంబరు, తర్వాత ప్రిపోజిషను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రిపోజిషన్ వచ్చింది. ఆ తర్వాత ఆర్డినల్ నెంబర్ అనేది ప్లేస్ అవ్వడం జరిగింది. ఇక్కడ కూడా అంతే. చూడండి, ఈ ప్రిపోజిషన్‌కి, ఆర్డినల్‌కి నెంబర్‌కి మధ్యలో ద అనేది ఉండడం జరిగింది. ఆ విషయాన్ని గమనించండి. టోటల్‌గా ఏందంటే ఆ పొజిషన్ అనేది అది జనరల్ ఇక పొజిషన్‌లో నౌన్ ముందు రావడం, ఆ తర్వాత ప్రిపోజిషన్ ముందు గాని, తర్వాత గాని వస్తుంది. అయితే ప్రిపోజిషన్ ముందు వచ్చే క్రమంలో ఈ ఆర్డినల్స్‌కి ద అనేది కంపల్సరీ. అది గమనించండి. థ్యాంక్ యూ. ఇదండి టోటల్‌గా. అండ్ మీకొచ్చేసి ఇక్కడ ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో అవి అప్డేట్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ వచ్చేసి ఏందంటే టెలిగ్రామ్‌కి సంబంధించి లింక్ ఇవ్వడం అయితే జరిగింది. చాలామంది అడుగుతున్నారు. ఇక బ్లాగ్‌కి సంబంధించి పీసీవీటెట్ 2020 sgt.blogspot.com. ఇందులో మీకు టోటల్ అన్నీ ఉన్నాయండి. ఇంకా చాలామంది ఏందంటే ఇప్పుడు సిలబస్ చదవమన్నారండి అంటున్నారు. ఇప్పుడు సిలబస్ ఏంటంటే బ్లోజమ్ సీరీసు 6 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టింది. అండ్ 6-9 హనీ సీరీసు 3 ఏళ్ల నుంచి ఉంది. అండ్ 10th 2 ఏళ్ల నుంచి, అంటే పోయిన సంవత్సరం ఫస్ట్ ఎగ్జామ్ జరిగింది. ఈ ఏడాది 2 ఏళ్ళు ఏవైతే ఉన్నాయి. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. అట్లానే ఎస్జిటి వాళ్ళకి సంబంధించింది. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే స్కూల్ అసిస్టెంట్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా బ్లాగ్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. టెలిగ్రామ్ ఇవ్వడం జరిగింది. అట్లానే ప్రెజెంట్ ఉన్న టెక్స్ట్ బుక్స్ వివరాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం జరిగింది. చాలామంది ఏంటంటే ఎప్పుడో 5 ఏళ్ల క్రితం ఉన్నాయండి. 5 ఏళ్ల క్రితం అంటే అయ్యే టెక్స్ట్ బుక్లు. కొత్తగా ఏం మార్చలేదు కదా! 5, 6 ఏళ్ల నుంచి ఉన్నాయి. నేను అప్పటి నుంచి కూడా ఏందంటే చేస్తానే ఉన్నాను. అండ్ టెట్లు జరుగుతానే ఉన్నాయి. కాబట్టి న్యూ టాపిక్స్‌కి సంబంధించి ప్లే లిస్టులు కూడా ఉన్నాయి. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. న్యూ టాపిక్స్‌కి సంబంధించి ప్లే లిస్ట్ వీడియో ఉన్నాయి. క్లిక్ చేయంగానే మీకు ఓపెన్ అవుతుంది. ఇట్లా క్లిక్ చేయంగానే మీకేందంటే కొత్త టాపిక్స్ ఉన్నటువంటి ప్లే లిస్టులు ఓపెన్ అవుతాయన్నమాట. అదిగోండి, ఏవైతే న్యూ టాపిక్స్ ఉన్నాయో వాటిని సెపరేట్‌గా ఒక ప్లే లిస్ట్‌లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.